నమో వెంకటేశ నమో శ్రీనివాస మహానందమాయే చూడండి మన గీతని. నమో వెంకటేశ నమో తిరుమలేశ చూసారుగా బాలభక్తురాల్ని. డాక్యుమెంట్స్ కోసం పూజలతో దేవుణ్ణి ఎలా హింసిస్తుందో చూడండి. పదండి, రేపొచ్చి శ్వేత లెక్క సెటిల్ చేద్దాం. ఓకే ఓకే పదండి. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వనే. ఇవ్వవే? నేను ఇవ్వను. ఇవ్వవే? నేను ఇవ్వనంటున్నానా? ఇవ్వమంటున్నానా? ఇవి నా పాలు, ఇవ్వను. ఏయ్ నావి. ఏంటే గోలా? ఎందుకు రబడుతున్నారు? సార్ ఇది నా పాలు లాక్కుంటుంది సార్. పాలా? నేను తాగేశానుగా, మీకెక్కడి నుంచి వచ్చాయి? నేను తెచ్చిన సార్. ఓ, నేను తాగాక మిగిలిన తాగుతున్నారా? లేదు సార్, మేము తెచ్చుకోగా మిగిలిపోయినాయే, మీరు తాగినరు. మీరు తెచ్చుకోగా మిగిలినవా? మరి గ్లాస్ పాలున్నాయి. పాలు గ్లాస్ లోనే ఉన్నాయి సార్, అందులో 1/2 గ్లాసు నీళ్లున్నాయి. అందుకేనా పాలు పల్చగా ఉన్నాయి? అంటే చికెన్ పాలు ఆరోగ్యానికి మంచివి కాదని మేడం చెప్పారు సార్. మేడమా? ఏ మేడం? నేనే అందుకే నీళ్లు కలిపిన. ఆహా, థ్యాంక్ యూ. అవును, మీరెందుకు కూడా పడుతున్నారు? ఇద్దరం పందెం కట్టుకున్నాం సార్, అందులో ఇది ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పాలు ఇవ్వాలి, కానీ ఇది ఇవ్వట్లేదు. ఇది మోసం చేసి గెలిచింది సార్. నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. దీంతోనే కాదు, ఏ గొట్టంగాడితోనైనా పందెం కట్టి గెలుస్తా. గెలవగలను. అంత టాలెంట్ ఉందా నీకు? ఏది నాతో పందెం కట్టి గెలవే? నేను రెడీ. నేను రెడీ. పందెం ఏమిటో చెప్పవే? ఇదేం బాటిల్ సారు? ఇదా? గో మూత్రం అంటే ఆవు ఒంటెలు, అంతే కదా? అవును. ఏది ఇటీరి? ఇదిగో, ఇంకొకసారి ఆలోచించు. దీంతో పందెం అవసరమా? 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. కానీ ఓడిపోతే నీ ఫేస్ మారిపోతుంది. బాధతోట కాదు, నేను కొట్టే దెబ్బలతో. ఆ అవకాశం రాదు, రానివ్వను. పందెం ఏమిటో చెప్పవే? అడగాల్సింది దాన్ని. అడిగింది కూడా దాన్నే. మధ్యలో నువ్వు వచ్చావు. నన్నే కొడతావా? నేను రేసులో ఉన్న గుర్రాన్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,